ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా 40 నుండి 45% వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా అందులో సింహభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉంది. నేల స్వభావం మామిడికి అనుకూలం కావడంతో ఎక్కడ లేనన్ని మామిడి రకాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పండిస్తున్నారు. ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటే గిట్టుబాటు ధర అధపాతాళంలో ఉందని రైతులు వాపోతున్నారు. ఏటా సీజన్ ప్రారంభంలో ఆస్తులు రేకెత్తించే ధరలు కోత సమయానికి కిలో 8 నుంచి 5 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఏడాది పొడవునా పండించిన మామిడి పంటకు కేవలం కిలో గుజ్జు పరిశ్రమలో 6 రూపాయలు ధర నిర్ణయించడం బాధాకరమని వ్యవసాయ శాఖపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్ప్ ఫ్యాక్టరీలు అయితే 5 రూపాయలకే కొనుగోలు చేసేందుకు దళారుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయని వారు వాపోతున్నారు. కిలోకి 15 రూపాయలు ఇవ్వకపోతే రోడ్లపైనే పండ్లు పారబోవాల్సి వస్తుందని, భారీ చెట్లను నరుక్కోవాల్సి వస్తుంది రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70,000 హెక్టార్లలో తోతాపూరి, మరో 42,000 హెక్టార్లలో బంగినపల్లి, నీలం రకాలు సాగవుతున్నాయి. ప్రతి ఏటా సగటున 7.50 లక్షల టన్నుల మామిడికాయలు మార్కెట్కు వస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 5 లక్షల టన్నులు తోతాపూరి రకం కావడమే విశేషం. మిగిలిన 2.50 లక్షల టన్నులు ఇతర రకాలు. ఈ సాగుపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను 4 లక్షల మంది కూలీలు, రవాణాదారులు, హమేలులు ఆధారపడి బ్రతుకుతున్నారు. వీరిలో మామిడి రైతులు 70,000 మంది ఉన్నారు. ఇంతటి ఉపాధి కల్పిస్తున్న సుసంపన్నమైన రంగాన్ని పాలకులు నిర్లక్ష్యం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. రైతులు వాపోతున్నారు. మామిడి రైతు సమస్యను తాత్కాలిక ఉపశమనాలతో కాకుండా శాశ్వత ప్రతిపాదనను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ చెప్పి వ్యవస్థాగత మార్పులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరును కేంద్రంగా చేసుకుని ప్రత్యేక మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఈ బోర్డు ఉంటేనే సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఒక స్పష్టమైన నియంత్రణ, పరిశోధనలు సాధ్యమవుతాయని వారు అంటున్నారు. దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వమే సహకార సంఘాల ఆధ్వర్యంలో మామిడి గుజ్జు పరిశ్రమలు స్థాపించి నిర్వహించాలని వారు కోరుతున్నారు. దీనివల్ల మామిడి లాభాలు నేరుగా రైతు ఖాతాకే చేరుతాయి. మామిడి అనేది త్వరగా కుళ్ళిపోయే, పాడైపోయే పంట కావడం వల్ల దళారులు చెప్పిన తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపరిస్తుందని వారు వాపోతున్నారు. ప్రధాన సాగు మండలాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్లను నిర్మిస్తే ధర బాగున్నప్పుడు అమ్ముకునే వెసులుబాటు రైతుకు కలుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.